హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. జనసేన నుంచి అర్చన గారు ఉన్నారు ఈరోజు మనతో పాటు. హాయ్ మేడం. హలో అండి. సో మీరు చాలా బ్యూటిఫుల్, అందరికీ తెలుసు. సో మీ రీల్స్ చూస్తూ ఉంటాము, చాలా మంది కింద కామెంట్స్ కూడా చూస్తుంటాము. యువర్ స్మైల్ వెరీ బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. స్పోక్స్ పర్సన్ మీరు. మంగళగిరిలో మీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది జనసేన త్రూ నుంచి అని చెప్పి విన్నాము. యాక్టివ్ పాలిటిక్స్ లో ఎందుకు కంటెస్టెంట్ చేయట్లేదు మీరు? నాకన్నా ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి, నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇస్తే ఆ పొజిషన్ కి వర్త్ ఉంటుందని నా ఫీలింగ్. కరెంట్ బిల్లు పెంచారు. సో దాని గురించి ఇదిగో ఎవరో జోబులు నింపడానికి 2.11 అదనంగా చెల్లిస్తున్న విద్యుత్ ఒప్పందం చంద్రబాబు గారు ఎందుకు చేసుకున్నారు? ఎక్కడండి పెంచారు? ఒప్పందం అది చేసుకున్నారు. సరే నేను చెప్తాను. సాక్షి న్యూస్ లో తప్ప మీకు అది వచ్చిందా వేరే న్యూస్ లో? దువాడ వాళ్ళు కూడా కూటమి వల్లనే పాపం వాళ్ళ సీట్ పోయింది, పార్టీలో నుంచి తీసేశారు అనుకుంటా. లోకేష్ గారు బాగా చేస్తారు అన్న నెక్స్ట్ 1 వీక్ కి దువ్వాడ శ్రీనివాసరావు గారిని తీసేశారు. అసలు ఏంటి ఆయన ఒపీనియన్ చెప్పినాడు, జనానికి ఒపీనియన్స్ చెప్పే రైట్స్ కూడా లేదా అండి? సో నేను ఒక వీడియో చూసాను, మీరు మీ హస్బెండ్ కలిసి కూర్చొని మంచిగా గ్లాసెస్ పెట్టుకొని చిల్ అవుతూ మందు తాగుతూ వీడియో అది పెట్టడం అవసరం అంటారా పబ్లిక్ లో? తప్పేముంది? మీరు తాగండి, ఇంకొకటి అది డెఫినెట్ గా మీ ఓన్ పర్సనల్, దానికి మేము కమెంట్ చేసే రైట్ లేదు. కానీ దాన్ని మీరు పబ్లిక్ లో పెట్టినప్పుడు మీరు తాగండి కానీ వీడియో పోస్ట్ చేయండి అంటే ఇక్కడ నీ కన్సర్న్ ఏంది? పక్కనోళ్ళ కోసం నువ్వు బ్రతకాలి, నీ కోసం కాదు నువ్వు బ్రతకాల్సింది. జనసేన పార్టీలో వాళ్ళు కూడా జనసేన గురించి, నాగబాబు గారి గురించి తిట్టినప్పుడు మీరు రియాక్ట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ పక్క నుంచి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎవ్వరు వాయిస్ రైజ్ చేయండి. నాగబాబు గారు అంటేనే ఎందుకు వాయిస్ రైజ్ చేయాలి? ఒక సీట్ గెలవలేని మీరు, ఓట్లేని వాళ్ళే జనసేన కార్యకర్తలు అన్న మాట కూడా వినిపించేది. సో ఆ సిచ్యువేషన్ నుంచి ఈ రోజు పిఠాపురం తాలూకా అనే ఒక రేంజ్కి వచ్చారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా అనౌన్స్ చేయగానే ఆహా, ఎప్పుడైతే 21 అవుట్ ఆఫ్ 21 అన్నారో ఇంకంతే. ఇంకా నాకు హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ, జనసేన పార్టీని కానీ, నాగబాబు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఏదైనా ఒక్క మాట ఎవరైనా అన్నారు అంటే నేనున్నాను అని చెప్పేసి ముందుకు వచ్చేసే చాలా మంది ఫాలోవర్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు. వారిలో ఒకళ్ళు లేడీ ఫాలోవర్ అనమాట. జనసేన పార్టీ అఫీషియల్ గా అయితే ఎప్పుడు అనౌన్స్ చేయలేదు, కానీ ఇంకా వాళ్ళ పార్టీ మెంబర్ అనుకోవచ్చు. ఎవరో కాదు, జనసేన నుంచి అర్చన గారు ఉన్నారు ఈరోజు మనతో పాటు. హాయ్ మేడం. హలో అండి. సో మాకు తెలుసు, ఒక మాట అనగానే అసలుకి వెంటనే పోస్ట్ వచ్చేస్తుంది, అవును వెంటనే గొడవ పడిపోతారు. అవును. అస్సలకి ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే ఇప్పుడు నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన మొదటి పర్సన్, జెన్యూన్ గా ఉన్న పర్సన్ పవన్ కళ్యాణ్ గారండి. యాజ్ ఎ హీరోగా నేను ఎప్పుడు అంత చూడలేదు, అంటే యాజ్ ఎ హీరోగా నేను చాలా తక్కువ అభిమానించేదాన్ని పవన్ కళ్యాణ్ గారిని. వన్స్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆయన చేసిన గొప్ప పనులన్నీ అప్పుడు మనకి డిజిటల్ ఫీల్డ్, అంటే మనకు అప్పుడు సోషల్ మీడియాలో తెలిసింది. అంతకుముందు ఏది తెలిసేది కాదు మనకి. ఫ్యూ అంటే కొన్ని న్యూస్ ఛానల్స్ ఉండేది, అందులో ఏంటంటే మీకు తెలిసిందే వాళ్ళకి సంబంధించిన గొప్పతనాలు చూయించుకోవడం తప్ప పవన్ కళ్యాణ్ గారిది కానీ, చిరంజీవి గారిది కానీ ఏ రోజు కూడా అంటే చాలా తక్కువగా చూయించేవాళ్ళు. సో ఎప్పుడైతే జనసేన పెట్టారో, జనసేన పెట్టిన తర్వాత ఆయన చేసిన హెల్ప్స్, ఆయన చేసిన మంచి పనులన్నీ చూయించేసేసరికి నాకు తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ దేవుణ్ణి చూసినంత ఫీలింగ్ వచ్చి, దేవుణ్ణి కూడా నేను అంత నమ్మనేమో పవన్ కళ్యాణ్ గారిని నమ్మినంత. సో తెలీదు, ఇంకా దానికి వర్డ్స్ అంటూ ఏమీ లేదు. ఎందుకు ఇష్టం అంటే వర్డ్స్ అంటూ ఏమీ లేదు, కానీ అంతే. సో ఇన్ని ఆపర్చునిటీ ఉంది, ఇంత స్పోక్స్ పర్సన్ మీరు. సో మంగళగిరిలో మీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది జనసేన త్రూ నుంచి అని చెప్పి విన్నాము. ఎందుకు యాక్టివ్ పాలిటిక్స్ లో ఎందుకు ఒక దీనికి కంటెస్టెంట్ చేయట్లేదు మీరు?
యాక్చువల్గా ఏంటంటే నాకన్నా బాగా జనసేనకి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఇక్కడ నేను నా ఫ్యామిలీని వదులుకొని హైదరాబాద్ నుంచి మంగళగిరికి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలంటే నాకు కొంచెం ప్రాబ్లం. మా హస్బెండ్ని, మా పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని వదిలేసేసి. సో నాకన్నా ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి, నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇస్తే ఆ పొజిషన్కి వర్త్ ఉంటుందని నా ఫీలింగ్. ఓకే. సో ఇప్పుడు జనసేన హైదరాబాద్ లో కూడా స్టార్ట్ అయింది కాబట్టి మరి ఇక్కడి నుంచి కంటెస్టెంట్ చేస్తారా? మేబీ వస్తే గనక ఖచ్చితంగా హైదరాబాద్ అంటే మాత్రం ఖచ్చితంగా నేను నా వీలైనంత వరకు ట్రై చేస్తా. సో ఎందుకు మీ ఆపోజిట్ రోజా గారినే కానియండి, లేదు అంటే సాక్షి వాళ్ళనే కానియండి, అంటే మీ వాళ్ళు కూడా చాలా పథకాలు ఇచ్చాము, మేము కూడా చాలా చేశాము అని చెప్తున్నారు. సో అవును. ఎందుకు వాళ్ళు అనగానే వెంటనే ముందుకొచ్చేసి వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు తిడుతున్నారు అని చెప్పి ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు కదా. అవును. సో మీరు కూడా అదే రేంజ్ లో మాట్లాడుతున్నారు కదా. ఇంకా వాళ్ళు మాట్లాడినప్పుడు మనము మాట్లాడాలి కదండి. ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేయట్లేదు, వాళ్ళు చేశారు. ఇప్పుడు పథకాల గురించి వస్తే ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు. అందరికీ అంటే ఇప్పుడు యాక్చువల్గా పథకాల గురించి అడిగేది ఎవరంటే కేవలం వైసీపీకి సంబంధించిన సపోర్టర్స్, వైసీపీ పార్టీ వాళ్ళు తప్ప ఇంకా కామన్ పీపుల్ ఎవ్వరూ పథకాలు అడగట్లేదు. ఫస్ట్ స్టేట్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, మాకు బతుకు తెరువుకి ఏదన్నా ఫస్ట్ మాకు లైఫ్ లీడ్ చేయడానికి మాకు జాబ్స్ కానీ, ఫస్ట్ కంపెనీస్ కానీ ఇట్లాంటివి రానివ్వండి, పథకాలు అనేది మాకు కొంచెం లేట్గా అయినా పర్లేదు అనేసి అనే చెప్తా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే అట్లాంటి వీడియోస్ నా దగ్గర బోల్డ్ ఉన్నాయి. సో పథకాలు అనేది ఇప్పుడు వాళ్ళు నవరత్నాలు చెప్పారండి, 5 ఇయర్స్ వెయిట్ చేశాము, దాంట్లో 2, 3 ఇచ్చారు. అది కూడా అన్ని ఏమంటారు తాకట్లు పెట్టి అప్పులు చేసి ఇచ్చినట్టువే కానీ స్వయంగా మన స్వయం కృషితో స్టేట్కి త్రూ కంపెనీసో లేకపోతే ఇన్కమ్ జనరేట్ చేసి వచ్చింది అయితే మాత్రం కాదు. మీరు ఇప్పుడు చూసారనుకోండి, లాస్ట్ 5 ఇయర్స్కి ఇప్పటికి రోడ్స్ కానివ్వండి, ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి కంపెనీస్ కానివ్వండి, చాలా వరకు స్టేట్ చాలా అంటే నేను 75% 80% ఇంప్రూవ్మెంట్ అయిందని నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే. ఇప్పుడు వాళ్ళు కూడా నాకు రీసెంట్ డేస్ లో శ్యామలా గారు కూడా కొన్ని మెసేజ్ చేశారు. ఆవిడ కూడా మీలాగా వైసీపీ నుంచి ఒక స్పోక్స్ పర్సన్. తను చేసింది ఏంటి అంటే, గుడికి వెళ్తే కూడా భద్రత లేదు, తిరుపతిలో ఇంతమంది చనిపోయారు, మొన్న రీసెంట్ గా కూడా చనిపోయారు, బయటికి వెళ్ళడం పక్కన పెడితే గుళ్ళకి వెళ్తే కూడా భద్రత లేని పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వంలో అని చెప్పి ఆవిడ నాకు చాలా క్వశ్చన్స్ పంపించారు. యాక్చువల్లీ ఉండొచ్చు, బట్ కానీ గుడికి వెళ్తే భద్రత అనేది ఎందుకు లేదండి? ఈ లాస్ట్ 5 ఇయర్స్లో ఎన్ని విగ్రహాలు పోయి ఉంటాయి మీరు చెప్పండి. ఎన్ని విగ్రహాలకి చేతులు కాళ్ళు కట్ చేసిన విగ్రహాలు ఉన్నాయి, విగ్రహాలు ధ్వంసం చేసిన అవి కూడా ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు క్వశ్చన్ చేయండి. ఈ రోజే ఎందుకు క్వశ్చన్ చేస్తారు? 5 ఇయర్స్గా క్వశ్చన్ చేయండి. అండ్ ఇంకొకటి, గుడికి వెళ్తే భద్రత లేదు అని ఆమె అనుకుంటా ఉన్నారు, కానీ ఖచ్చితంగా అక్కడ భద్రత ఉందండి. ఆ రోజు హెవీ రైన్స్ వల్ల వాల్ ఫాల్ అయిపోయిందే తప్ప ఇంకా ఏదో నాసిరకం మెటీరియల్ యూజ్ చేసో అట్లాంటివి అయితే జరగలేదు. అంటే ఇప్పుడు తిరుపతిలో కూడా మొన్న చాలా మంది ఉత్తర ద్వారం తెరిచినప్పుడు కానివ్వండి, ఆ టైంలో కూడా చనిపోయారు. కనీసం వీళ్ళు మినిమం సెక్యూరిటీ అనేది లేకుండా అయిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు వీళ్ళు కూడా. లేదండి, ఎందుకంటే తిరుపతి నా ఊరే కాబట్టి, నాకు తెలుసు కాబట్టి, మా వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అక్కడ ఒక ఆమెకి సఫకేటింగ్ వచ్చేసేసింది, ఆమె వల్ల కాలేదు, జనాలు ఎక్కువ అయ్యేసేసరికి ఈ గేట్స్ ఓపెన్ చేయడంతో ఇదే మనకి టైం అనేసి అని చెప్పి దూరేసేసారు అంతే తప్ప అక్కడ సెక్యూరిటీ లేక అయితే మాత్రం కాదు. మనం మామూలుగా కూడా తిరుమలలో ఏమైపోతుందంటే కొండ మీద మనకి షెడ్స్ ఉంటాయి అన్నమాట. దర్శనానికి పంపించే ముందు కొన్ని షెడ్లలో కూర్చోపెడతారు. జస్ట్ మనం గేట్ ఓపెన్ చేయగానే దూకేస్తారు జనాలంతా. సో అక్కడ ఆబ్వియస్ గా ఒకరి మీద ఒకరు పడతారు. అక్కడ కెమెరాలు లేవు కాబట్టి మనకు తెలియట్లేదు, ఇక్కడ కెమెరాలు ఉన్నాయి కాబట్టి తెలుస్తా ఉంది అంతే. సో అక్కడ ఏంటంటే ఆమెకి సఫకేటింగ్ అయిపోయేసేసి ఆమె దూరడంతో వీళ్ళు ఏదో వదిలేశారని చెప్పి వెనకాల ఉన్న వాళ్ళు పైకి వచ్చి పడిపోయారు.